దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల 31వ సమావేశం తమిళనాడులోని మహాబలిపురంలో జరిగింది. హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి ఏపీ సహా తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి సీఎంలు హాజరయ్యారు. దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధికి పరస్పర సహకారం, నదుల అనుసంధానంపై సీఎం చంద్రబాబు ప్రధానంగా ప్రస్తావించారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య విశ్వాసం, పరస్పర సహకారంతో సమస్యల పరిష్కారం జరగాలన్న ఆయన సూచనకు సానుకూలత వ్యక్తమైంది. ఏపీ, కర్ణాటక, తమిళనాడును కుప్పం మీదుగా అనుసంధానించే బుల్లెట్ ట్రైన్ కారిడార్తో పాటు అమరావతి, బెంగళూరు, చెన్నై రవాణా వ్యవస్థకు ప్రతిపాదన చేశారు. ఉమ్మడి లాజిస్టిక్స్ నెట్వర్క్, డ్రై పోర్టులు, దక్షిణాది విద్యుత్ గ్రిడ్ను జాతీయ గ్రిడ్తో అనుసంధానంపై సూచనలు చేశారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కూర్మరాజు గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందిస్తారు. ఉమా, ధన్యవాదాలు. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం అంటే దక్షిణాది కౌన్సిల్ సమావేశం కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జరిగింది. మహాబలిపురం వేదికగా, తమిళనాడులోని మహాబలిపురం వేదికగా ఈ సమావేశాన్ని నిర్వహించారు. దీనికి సంబంధించి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంటే తెలంగాణ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి హాజరయ్యారు. మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ హాజరు కావడం జరిగింది. దీనిలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని ప్రత్యేకమైన సూచనలు చేశారు. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి రెండు ప్రధాన అంశాలు. ఎందుకంటే ఒకటి విద్యుత్తు, రెండు నీరు. ఈ రెండు అంశాల మీద ఆయన విస్పష్టమైన సూచనలు చేయడం జరిగింది. ముందుగా నీటికి సంబంధించి నదుల అనుసంధానం అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ. గంగా, కావేరి ఆ నదుల అనుసంధానం చేయగలిగితే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ప్రధానంగా ఈ నీటి, అలాగే కావేరి, గోదావరి నదులు, ఈ రెండు నదులను కూడాను అనుసంధానం చేయడం ద్వారా ఈ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి తాగు, సాగునీటి అవసరాలు, అలాగే కరువు ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేకంగాను ఆ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉందనేసేమో ఆయన ప్రతిపాదించడం జరిగింది. మరో ప్రధానమైన అంశం దక్షిణాది విద్యుత్ గ్రిడ్కి, ప్రధాన గ్రిడ్తో అనుసంధానం చేయగలిగితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడాను ఈ సౌర విద్యుత్తుకు సంబంధించి ప్రత్యేకమైన ప్లాంట్లు పెద్ద మొత్తంలో పెడుతున్నాయి. అధిక సంఖ్యలో అధిక మొత్తంలో విద్యుత్ ఉత్పాదన జరుగుతుంది. ఇది దక్షిణాది గ్రిడ్ నుంచి ప్రధాన గ్రిడ్కి, నేషనల్ గ్రిడ్కి కనెక్ట్ చేయగలిగితే ఇది మొత్తం ఈశాన్య రాష్ట్రాల వరకు కూడాను విద్యుత్తుని తీసుకుని వెళ్ళే అవకాశం ఉందనేసేమో ఆయన ఈ రెండో ప్రతిపాదన చేయడం జరిగింది. అలాగే లాజిస్టిక్స్కి సంబంధించి దక్షిణాది రాష్ట్రాల వాటా మొత్తం జిఎస్డిపిలో 31% పైగా ఉంటుంది. కాబట్టి ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ లాజిస్టిక్స్ అనేది మొత్తం పెంచుకోగలిగితే, ఈ దక్షిణాది రాష్ట్రాల మధ్య సహకారం మరింత విస్తృతంగా ఈ లాజిస్టిక్స్ని పెంచుకోగలిగితే ఇది మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే బుల్లెట్ ట్రైన్, రైల్వే కనెక్టివిటీకి వచ్చేసరికి బుల్లెట్ ట్రైన్ బెంగళూరు, చెన్నై, అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతితో సహా ఇది మొత్తం అనుసంధానం చేయగలిగితే, హైదరాబాద్తో సహా అనుసంధానం చేయగలిగితే మొత్తం ఈ బుల్లెట్ ట్రైన్ ఈ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కనెక్టివిటీ మరింత విస్తృతంగా పెరుగుతుంది. విమానాలతో పాటుగా ఈ సామాన్యుడికి కూడాను ఈ రైలు సదుపాయం అందుబాటులో వచ్చి ఈ వ్యాపార, వాణిజ్య వర్గాలకు ఎక్కువగా ప్రయోజనకరంగా ఉంటుంది. తద్వారా వాటికి సంబంధించి అన్ని రాష్ట్రాలు ప్రయోజనం పొందుతాయనేసి ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈ షెడ్యూల్ 9, 10 షెడ్యూల్స్లో చాలా సమస్యలు మిగిలిపోయి ఉన్నాయి. వాటిని కేంద్రం పరిష్కరించాలనేసి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రత్యేకంగా ఆయన అందులో నివేదించడం జరిగింది. మరో ముఖ్యమైన అంశం అమరావతికి సంబంధించి చట్టబద్ధత ఇవ్వడంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే కేంద్రం అందించిన సహకారం మరువలేనిదని కూడాను ఆంధ్రప్రదేశ్ తరఫున ఆయన చెప్పారు. అలాగే 2047 వికసిత భారత లక్ష్యాలకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాలే కాకుండా మొత్తం దేశ పౌరులకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రజల మౌలిక సదుపాయాల కల్పన, వాటన్నిటికీ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకుంటూ ఎక్కడా కూడాను ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా వాటిని పరిష్కరించుకోవాలి. ఏవైనా చిన్న విషయాలు ఉంటే ఈ దక్షిణాది రాష్ట్రాల మధ్యనే పరిష్కరించుకోవాలి అనేసేమో ఆయన చెప్పిన సూచనకి మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడానేమో చాలా సానుకూలంగా స్పందించారు. కేంద్ర హోంశాఖ మంత్రి కూడాను సానుకూలంగా స్పందించడం జరిగింది. ఇవన్నీ కూడాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి, దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు సంబంధించి ఇది కీలకమైన సమావేశంగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఎవరైనా శేషబాబుతో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, అమరావతి.